ఇది సుందరకాండ నేర్పుతుంది. ఉపాసన యందు చిత్తశుద్ధి. అందుకే సుందరకాండకున్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఒకరి గొప్పతనాన్ని ఇంకొకరు చెప్పరు సుందరకాండలో. ఎవరి గొప్పతనం వాళ్ళ ఉపాసన చేత తెలుస్తుంది. సీతమ్మ గొప్పతనం, ఆవిడ మాట అంటే అగ్నిహోత్రం ఆరిపోవలసిందే. హనుమ గొప్పతనం ఆయన నడవడి చేత తెలుస్తుంది. రావణుడి తక్కువతనం ఆయన పడుకోవడంలో, ఆయన నడవడంలో, ఆయన వీధిలో కాపలా పెట్టడంలో తెలుస్తుంది. నీకేం కావాలి సుందరకాండలోంచి? ఎలా ఉందాం అనుకుంటున్నావు ఇవన్నీ విని? రావణుడిగా ఉందాం అనుకుంటావా? ఇంకో 9 తలకాయలు మీకు తెచ్చిపెట్టినా ఉండవు. రాముడిగా ఉందాం అనుకుంటావా? ఈ యుగం కాదు, ఎన్ని యుగాలైనా నువ్వు కీర్తింపబడతావు. చాలు. నువ్వు కాదు, నువ్వు పుట్టినందుకు నీ వంశం తరించిపోయింది. 10 తరాల వాళ్ళు ఊర్ధ్వలోకాల్లోకి వెళ్ళిపోతారు. చాలు వీడు పుట్టాడని. వాడు శరీరం విడిచిపెట్టేసిన నాడు వాడు వెడుతూ ఉంటే సర్వేశ్వరుడు ఎదురొచ్చి చేతులు ఇచ్చి వాడిని తీసుకెడతాడు. రారా, నిన్ను నాలో కలుపుకుంటున్నాను. నీకేం కావాలి? మిగిలిన ధూర్తులు మాట్లాడేటటువంటి మాటలు నిన్ను ఆపాయా, నిన్ను ఉద్ధరించాయా? నీకెందుకు? ఇలా విని ఇలా వదిలి నీ ఉపాసనని పాడు చేసుకోవద్దు. ఇది సుందరకాండ యొక్క తీర్పు. మహత్తరమైన మాట సుందరకాండ మాట. దాన్ని దేనికోసం ఫణంగా పెట్టవద్దు. ఐహిక భోగాల కోసం కన్నా నిష్కామోపాసనకి కూడా ప్రయత్నం చేయాలి. కూడా నేను ఎందుకన్నానో తెలుసా అండి? భగవద్గీతలో శ్లోకం ఉంది, ఆర్తి జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కోరితే ఆయన్ని కోరాలి కదా. నాకు కష్టం ఉందండి, నేను ఎవరికి చెప్పాలి? నేను అసలు ఆ కష్టాన్ని తీర్చుకోవడానికి ఒకరి దగ్గరికి వెళ్ళే ముందు నేను నా ఈశ్వరుడికి చెప్పుకోవాలి. ఈశ్వరుడికి చెప్పుకొని, సర్వేశ్వర కొంచెం బాధపడుతున్నానయ్యా, మనశ్శాంతి ఉండట్లేదు, నువ్వు నాకు ఈ మనశ్శాంతి ఇస్తే తప్ప నాకు మళ్ళీ ధ్యానం మీద దృష్టి కుదరదు, కాబట్టి నాకు కొంచెం ఈ సమస్య పరిష్కరించి పెట్టు అని మీరు ఈశ్వరుణ్ణి అడగాలి. ఇప్పుడు ఈశ్వరుణ్ణి అడగకుండా ఎలా ఉంటారు మీరు? కామ్యం తప్పదు కాబట్టి కూడా అన్నాను నేను. గృహస్థుకి కామ్యం ఉండి తీరుతుంది, అడగాలి. కానీ అడిగితే ఈశ్వరుణ్ణి అడగండి, ముందు ఆయన్ని అడగండి, ఆయనకి చెప్పండి, ఆయనకి చెప్పి వెళ్ళండి మీరు ఎక్కడికన్నా వెడితే తప్ప మీరు మామూలుగా వెళ్ళొద్దు. మీరు ఎలాగా ఉండవలసి ఉంటుంది అంటే, ఈశ్వరుడు మీ వెంట. మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతున్నా మీకు మిగిలినవన్నీ అనవసరం అండి. నేను ఒక్క మాట చెప్తున్నా, ఎందుకో తెలుసా? మీరు ఏం చేసినా వంక పెట్టేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, లోకంలో ఉండకుండా ఉండరు. నేను మీకు యథార్థం చెప్తున్నా, గాంధీ మహాత్ముడిని విమర్శించే వాళ్ళు ఉంటారు. చచ్చిపోయే ముందు హే రామ్ అన్నా కూడా విమర్శిస్తారు. పరమాచార్య స్వామి అంతటి మహానుభావుణ్ణి మాటలు అనేవాళ్ళు ఉంటారు. వివేకానందుడు అంటారు, రామకృష్ణ పరమహంస అంటారు. నోరుందిగా ఏమైనా అంటారు. నీకెందుకు వాటి గురించి? నువ్వు నమ్ముకున్నది నువ్వు వదిలిపెట్టవద్దు. ఇది బాగా పట్టుకోవాలి. సీతమ్మ తల్లి భర్తనంత నమ్ముకుందంత ఉపాసన చేసింది. మీ మాటలు అన్నాడు రావణుడు వెళ్ళి, ఆవిడ చెదిరి